ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం సంవత్సరం గడిచిపోయింది. అంటే మే వచ్చేసింది. ఇక మిగిలినటువంటి 6 మాసాల్లో ఏదైనా విదేశీయాన ప్రయాణానికి అనుకూలవంతమైనటువంటి రాశులు ఏమైనా ఉన్నాయా అని కొంతమంది ఉత్సాహంతో అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ట్రంప్ గారి వల్ల కొంత ఇబ్బందులు ఎదురవడం, అలాగే యుద్ధం వల్ల కొంత ఇబ్బంది ఎదురవడం వల్ల చాలామందికి విదేశాలు వెళ్ళేటువంటి యోగ్యతను కోల్పోయారు. అలా కఠినమైనటువంటి విషయాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఏవైనా ఫారిన్ సెటిల్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళే అవకాశం, నాట్ ఈవెన్ అమెరికా, ఎనీ అదర్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం, ఏదైనా ప్రభావవంతమైనటువంటి రాష్ట్రాలకు ఏమైనా అవకాశం ఉందా? 2026 అంటే 2026 హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎలా ఉండబోతుంది ఉన్నత విద్య కోసం కానీ? ఎందుకంటే ఆగస్టులో అందరు వెళ్తూ ఉంటారు పాపం. సో అది ఇప్పటి నుంచే మనం జూన్ జూలై నుంచే మనం వీసా సంబంధ స్లాట్ బుక్ చేసుకోవడం, దానికి ప్రయత్నం చేయడం, లోన్ తీసుకునేటువంటి ప్రక్రియ బాగా వేగవంతంగా ఉంటుంది. అలాంటిది మరి గురువు గారి వల్ల అటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే జూన్ 2 నుంచి గురువు మారిపోతున్నాడు కదా, మరి అలా ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది ఉత్సాహవంతులు అడుగుతున్నారు. వారికి మనం మంచి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. అలా మనకి జూన్ 2వ తేదీ నుంచి గురుగ్రహం మార్పు వల్ల, అలాగే రాహు యొక్క సంచారం వల్ల కూడా మనం విదేశీయానాన్ని చూసుకోవాలి. శనిని కూడా కొంత బలాన్ని వినియోగించుకోవాలి. అంటే ఈ 3 గ్రహాలు, రాహు, శని ప్లస్ గురుడు, ఈ 3 గ్రహాల యొక్క యోగాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి 2026లో ఎలాంటి విదేశాన్ని ఏ రాశి వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి విదేశీ కళ నెరవేరే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. యాక్చువల్గా వీరికి ఫిబ్రవరి మాసం నుంచే మంచి యోగం ఉంది, కానీ అది కాస్త మిస్ అయిపోయిందిగా. మరి రేపు రాబోయేటువంటి జూన్ తర్వాత కొంత అనుకూలవంతమైనటువంటి శుభ గృహ సంచారం, రాహు యొక్క అనుకూల స్థితి వల్ల విదేశాల విరిచే మాత్రమే ఇది. అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి స్పష్టంగా వినాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. హడావుడికి ఏదో విన్నాం, ఏదో చెప్పాడు అనుకోవద్దు. ఇక్కడ స్పష్టంగా గురుగ్రహ, రాహు, శనిగ్రహాల యొక్క ప్రభావం విదేశీయానం అనేటువంటి సబ్జెక్టు వరకే, వేరే విషయాల గురించి కాదు. ఆ విషయాన్ని గమనించుకోండి. మీ ప్రయత్నాలు, వీసా సమస్య తొలగిపోయి గురుగ్రహం యొక్క ప్రభావం, రాహు యొక్క అనుకూలత వల్ల మేషరాశి వారికి విదేశీయాన యోగం ఉంది. రెండవది ధనుస్సు రాశి వారికి, సజిటేరియస్. ఈ రాశి వారికి ప్రయాణాలు సహజంగానే చాలా ఇష్టం. వీరికి చాలా మంచి ప్రయాణాలు బాగా చేస్తుంటారు వీళ్ళు. కాబట్టి వీరికి విశేషమైనటువంటి రాష్ట్రాధిపతి అయిన గురువు ఉచ్చస్థితిలో రాబోతున్నాడు కనుక రాహు అనుకూలత వల్ల ఏప్రిల్, మే, జూన్ కాలంలో వీరికి తప్పకుండా విదేశీయాన యోగ బలం అనుకూలంగా ఉంది. చదువు లేదా ఉద్యోగ రీత్యా మీరు విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు, విజయాన్ని సాధించవచ్చు. ఇక మూడవది మిథున రాశి, జెమినాయ్. వీరికి 2026లో అంటే ఇప్పుడే వారికి విదేశాన యోగం స్టార్ట్ అయింది. మొన్నటిదాకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గురుడు మిథునంలో ఉన్నాడు. జన్మస్థ గురుడు పెద్ద యోగాన్ని కలిగించాడు, కానీ ద్వితీయంలోకి వెళ్తున్నప్పుడు తప్పకుండా విదేశీ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో మీరు మే చివరి నుంచే మీ ప్రయత్నాన్ని స్టార్ట్ చేయండి. జూన్ మధ్యలో కొత్త అవకాశాలు తగ్గడతాయి. H1B వీసా లాంటివి ఉద్యోగ అవకాశాలు పొందుకోవడం, ఆల్రెడీ H1B వీసా ఉన్నోడికి ఉద్యోగం రావడం, ఇవన్నీ కూడా రాహు వల్ల మీరు కొత్త సబ్జెక్టు నేర్చుకోవాలని తపన ఉన్నవాళ్ళు ఈ మిథున రాశి వారికి రాహు ప్రభావం వల్ల మీరు తప్పకుండా మీరు ఏదైనా సరే న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, విదేశీయానం కెనడా కావచ్చు వెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు మార్గం సుగమం అవుతుంది. ఇక నాలుగవది సింహరాశి వారికి, లియో. వీరికి విలాసవంతమైన జీవనం ఉంటుంది. అంటే విలాసాల కోసం కానీ, లేదా విదేశీ ప్రయాణంలో కొంత ఇచ్చుకత ఉండడం వల్ల కానీ 2-3 దేశాలు తిరుగుతుంది. అంటే శాంజై వీసా అంటారు కదా, ఏదో యూరోప్ వీసా ఉంటుంది, 18 దేశాలకు 16 దేశాలకు వీసా ఇస్తారు. అటువంటి వీసాని పొందుకొని మీరు హాయిగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగరీత్యా మీరు వెళ్ళాలనుకున్న వారికి ఆగస్టులోను, విద్యా సంబంధ విషయాల్లో జూలై మాసంలో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ మాసాల్లో మీకు విదేశీయాన యోగం సింహరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన గుర్తింపు కూడా, విదేశాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు పొందుకునే అవకాశం. అలాగే చాలామంది భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో స్థిరంగా నివాసం ఉండాలనుకున్న వ్యక్తులు కొంతమంది ఎక్కువైపోయారు ఈ మధ్య. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా మరి ఈ సింహరాశి వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం కూడా బలంగా ఉంటుంది. బట్ విదేశాలకు వెళ్ళి స్వదేశంలోనే భారతదేశ నాగరికతని, సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడానికి మళ్ళీ మన దేశానికి వచ్చి మన భారతదేశాన్ని ఉత్తమ స్థాయిలో నిలపడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ, విదేశాల్లో స్థిరపడకండి,
స్వదేశంలో స్థిరపడండి, స్వదేశీ జ్ఞానాన్ని స్వదేశానికి వినియోగిస్తారని కోరుకుంటున్నాను నేను. అలాగే వీరికి మాత్రం విదేశాలు ఉండడానికి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక మిగిలింది 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఎక్వేరియస్. వీరికి ఈ సంవత్సరం విదేశాల యోగం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వీరికి సాంకేతిక రంగంలో ఉన్న వారికి, అలాగే ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మీకు అక్కడి నుంచి అది I-20 అంటారు కదా, I-20 ఇప్పుడు ఈ మే 20 తర్వాత మీరు తప్పకుండా అందుకునే అవకాశం. జూన్లో మీకు వీసా వెళ్ళిపోవడం, జూలైలో మీకు వీసా రావడం, ఆగస్టులో మీరు వెళ్ళడం, పాఠాలకి అటెండ్ అవ్వడం కూడా ఖాయంగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఇక మకర మీన రాశుల వారికి, ఈ రాశుల వారికి కూడా మధ్యస్థమైన బలాలు ఉన్నాయి, పర్వాలేదు. ఎందుకంటే శని కొంత తృతీయ స్థాన స్థితి, కుంభరాశికి 2వ ఇంట, మకర రాశికి 3వ ఇంట ఉన్నాడు. కాబట్టి తప్పకుండా వీరికి మే 26 తర్వాత నుంచి కొంత అనుకూలవంతమైన గ్రహ మార్పుల యోగం వల్ల, రాహు యొక్క ప్రభావం చేత వీరికి విదేశీయాన ప్రయత్నాలు ఉంటాయి. తప్పకుండా మీరు విదేశీ ప్రయత్నాన్ని చేయవచ్చును. అలాగే విదేశీయానం చేయాలనుకున్న ఉత్సాహం ఉన్నవాళ్ళు, అటువంటి అవకాశం యోగం ఉన్నవాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చూసుకోవడం, అలాగే మర్చిపోకుండా మీరు జన్మజాతకాన్ని చూసుకోవాలి. జన్మజాతకంలో 9వ, 5వ, తృతీయ స్థానాల్ని, ఈ 3 స్థానాలు చూడాలి మేము. అలాగే వ్యయస్థానం, ఇవి చూసి మీకు విదేశాన యోగం ఉందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నవారు తప్పకుండా జన్మజాతకాలు చూపించుకోండి, మర్చిపోకండి. అలాగే రాహుగ్రహ జపం చేసుకున్న వారికి తప్పక విదేశీయానం ఉంటుంది. విదేశాల్లోనే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు తప్పక జన్మజాతకం చూపించుకోవడం, రాహు గురుగ్రహ జపం చేసుకోవడం వల్ల వీరికి విదేశాల్లో ఉన్నత విద్యా ప్రాప్తి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే దుర్గాదేవిని ఆరాధన చేయడం, దుర్గా స్తోత్రం చదువుకోవడం వల్ల అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. జన్మజాతకంలో దశ, అంతర్దశ, భాగ్యస్థానం ఉంటుంది కాబట్టి జన్మజాతకంలో మోర్ దెన్ 90% ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గోచార ఫలితాల్లో 50 to 60% మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ రాశుల వారికి విదేశాన యోగం బాగా ఉంటుంది. మిగతా రాశుల వారికి కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉన్నాయి తప్ప అవకాశం వాటిని ప్రయత్నం చేయొద్దని కాదు. మీ జన్మజాతకంలో యోగం ఉంటే వెళ్ళడానికి అవకాశం 12 రాష్ట్రాల వారికి కూడా ఉంటుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు, లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.